చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం ఈ మాసానికి చివరి పునరుద్ధాన దినంలోనికి మనము ప్రవేశించి ఉన్నాం. రేపటి దినమున భారతదేశమునకు రిపబ్లిక్ దినోత్సవం అనేది జరగబోతూ ఉంది. మరి 1950వ సంవత్సరంలో ఈ యొక్క దినాన్ని మనం ప్రకటించుకొని ఉన్నారు భారతదేశంలో. మరి ఇప్పటికీ మనం చూసినట్లయితే 76 సంవత్సరాలు అయిపోతూ ఉంది. 76 సంవత్సరాలకు ముందుగా ఉన్నవాళ్ళని ఎవరన్నా అడిగితే భారతదేశం అప్పుడు ఎలా ఉండేది, మన పరిపాలన కాకుండా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఎలాగున్నారనేది తెలుసుకోవాలంటే 80 లేక 90 సంవత్సరాల వయసున్న వాళ్ళని అడిగితే చెప్తారు. కానీ అలాంటి వాళ్ళు ఇళ్లలో తక్కువగా ఉంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. అంటే ఆనాటి స్థితిగతులను చెప్పగలిగిన వాళ్ళు లేరు. రాజుల గ్రంథంలో ఒక మాట అంటాడు, అలాగే న్యాయాధిపతుల్లో కూడా ఒక మాట అంటాడు. ఏమనంటే దేవుడిని ఎరగని ప్రజలు పుట్టారు అంటాడు. ఎవరు పుట్టారంట? దేవుని ఎరగని ప్రజలు పుట్టారంట. అంటే దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేరు. వీళ్ళల్లో ఎంతమందికి దేవుడి గురించి చెప్తున్నారో మీరు నాకైతే తెలియదు. తిమోతికైతే వాళ్ళ అవ్వ దగ్గర నుంచి కూడా దేవుడి మాటలు వినిపిస్తూ వచ్చారు కాబట్టే పౌలు భక్తుడు అంత గొప్పగా తిమోతిని పొగిడాడు. ప్రియులారా, మంచిది. మరి ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని మాటలు మనము చూద్దాం. మనం పరిపాలన చేసుకోవడానికి రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేసినటువంటి రోజు. దీనిలో 395 ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఆదేశ సూత్రాలని కొన్ని పెట్టి ఉన్నారు. రాజ్యాంగము అంటే దేవుని యొక్క ప్రేమలో దాని ప్రకారము నడుచుకోవటము అని అర్థం. మరి క్రైస్తవులకు కూడా రాజ్యాంగం అనేది ఉన్నదా అని అంటే ఉంది. దేవుని యొక్క ప్రేమలో మనం గనక ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 40వ అధ్యాయము 27వ వచనములో ఏమండి, వీళ్ళు ఎంతమంది వెళ్ళారంట ఐగుప్తు దేశానికి? 70 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారండి? ఓన్లీ 70 మెంబర్స్. 400 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఎంతమంది అయ్యారో తెలుసా? 24 లక్షల మంది అయ్యారు. అర్థమవుతుందండి? 70 మంది వెళ్ళారు, బయటకు వచ్చేటప్పుడు 24 లక్షల మంది వచ్చారు. ఆ 24 లక్షల మందిలో దరిదాపు సగం మంది చనిపోయారు ఆ విధేయతను బట్టి. ప్రియులరా, ఇక్కడ మనం వాక్యాన్ని చూస్తాం. 40వ అధ్యాయము 27వ వచనములో, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు వారిని ఐగుప్తు అనే పాపములో నుండి విడిపించాడు. చదవండి. ఏం జరుగుతుందండి? దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళని, బాధలో ఉన్నటువంటి వాళ్ళని, బానిసల్లో ఉన్నటువంటి వాళ్ళని విడిపించటానికి వచ్చాడు. విడుదల కలిగినటువంటి ప్రజలుగా మనం కూడా 1947వ సంవత్సరంలో విడుదల కలిగినటువంటి మరి ఒక స్వాతంత్ర్యాన్ని మనం పొందుకొని నడిపించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. మనం కనుక గమనించినట్లయితే 20వ అధ్యాయము నిర్గమకాండములో చదవద్దండి, 1వ వచనము నుండి 17వ వచనం దాకా 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. దీన్ని ధర్మశాస్త్రము అంటాం. దాన్ని రాజ్యాంగము అని కూడా అంటాం. ఎవరి రాజ్యాంగము? ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన రాజ్యాంగం. ఇతను రాయలేదు.
మన రాజ్యాంగాన్ని కొంతమంది కూర్చొని రాశారు, కానీ ఇది దేవుడే చెప్పి మోషే చేత రాయించాడు. దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇది. మరి ఏది గొప్పది? ఇప్పుడు మనుషులు తయారు చేసుకున్న దానికి సవరణలు చేశారు, కానీ దేవుడు ఇచ్చిన రాజ్యాంగానికి సవరణలు లేవు. ఎప్పుడు సవరణలు జరిగాయి అంటే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కొన్ని సవరణలు జరిగాయి. రాజ్యాంగంలో మార్పులు కొంచెం ప్రభువారు చేశారు. కాబట్టి నిర్గమాకాండము 20వ అధ్యాయము నుండి ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయము వరకు ఆజ్ఞలు, కట్టడలు, మరి ఏమేమి చేయాలి, ఎప్పుడు చేయాలి, యుద్ధాలు వస్తే ఎలాగా, అలాగే రోగాలు వస్తే ఎలాగా, మరి కరువు వస్తే ఎలాగా, తెగులు వస్తే ఎలాగా అనే విషయాలన్నీ కూడా దాంట్లో వ్రాయించాడు ప్రభు. ఇక్కడ మనము గమనించవలసింది నిర్గమాకాండము, లేవీకాండం, సంఖ్యాకాండం. ఆది కాండంలో ఏముండదండి, ఇక్కడి నుంచి ఉంటాయన్నమాట. నిర్గమాకాండము నుండి దేవుడు మరి మనకి ఇచ్చినటువంటి, క్రైస్తవులకు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? 10 ఆజ్ఞలు ఎవరైనా పాటిస్తున్నారా? లేదు. ఎప్పుడు పొరుగుదాన్ని ఆశించడమే. మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక జీతం ఇచ్చాడు, కానీ లంచం కావాలి. పొరుగోడి ఆ యొక్క మనిషి యొక్క లంచం కావాలి. పొరుగువాడిది అది, ఆ సొమ్ము అంది కాదుగా. నీకు ఉద్యోగం ఇచ్చారు, జీతం వస్తూ ఉంది, కానీ పొరుగువాడిని ఆశిస్తూ ఉంటారు చాలామంది. అంతే, పక్కింట్లో జామ చెట్టు కాస్తే ఒక 50 రూపాయలు పెడితే జామకాయలు వస్తాయి, కానీ డాబా ఎక్కి వాళ్ళ జామకాయలు కోసుకుంటాం. అందులో పనికిరాని జామకాయలు ఉంటాయి, అయినా కానీ కోసేస్తావు. పొరుగు వారిది ఆశించడం అనేది నేర్చుకున్నారు మనుషులు. దేవుడైతే అన్నాడు ఆజ్ఞల్లో, పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు, దేన్ని ఆశించకూడదు. అసలు నీ ఇంట్లో ఉండకూడదు అది పొరుగు వారిది. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, నిజంగా ఆ నిబంధన ఎవరన్నా పాటిస్తున్నారా? లేదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యాంగాన్ని ధిక్కరించి మీ రాజ్యాంగాన్ని, మీ ఇళ్లలో రాజ్యాంగాన్ని, నీకు తెలియదులే ఊరుకో అంటాడు భర్త. ఏమండి అలా చేయకూడదన్నా కూడా వినడు. లేదా భార్య, అమ్మ అలా చేయకూడదమ్మా అంటే నీకు తెలియదులే ఊరుకో అంటది. వాళ్ళ రాజ్యాంగం, ఏ ఇంటిలో ఆ ఇంట్లో రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈరోజు. కాబట్టి ఈరోజున జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దేవుడి రాజ్యాంగానికి బద్దులై నడిచిన వారందరూ కూడా ఎవరి రాజ్యానికి వెళ్తారు? దేవుడి రాజ్యానికి వెళ్తారు. ప్రియులరా, ఈరోజు భారతదేశంలో పెట్టిన రాజ్యాంగాన్ని ఎక్కడ వాడతారు? కోర్టులలో వాడతారు. ఫలానా రాజ్యాంగం, ఫలానా షెడ్యూలు, ఫలానా ఆదేశ సూత్ర ప్రకారంగా ఇలా జరిగింది, లేదా ఇతను తప్పు చేశాడు అని వాదిస్తారు అక్కడ. మన మధ్య వాదించుకోవడానికి నీకు అసలు రాజ్యాంగమే తెలియదు కాబట్టి. నీకు తెలుసా భారత రాజ్యాంగం? దానిలో ఉన్న ఆర్టికల్స్ తెలుసా? తెలియదు. మనదంతా వీధి కొట్లాటలు. కానీ రాజ్యాంగం ఏం చేస్తుందంటే మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలు ఎలా ఉన్నాయి, అసలు రాజ్యాంగంలో ఏం రాశారు, దాని ప్రకారం నడుచుకోవడం నేర్పుతుంది. దేవుని యొక్క మహాప్రేమలో 22వ అధ్యాయం నిర్గమాకాండం 28వ వచనం, ఆయన రాజ్యాంగంలో ఒక మాట రాయించాడు. దేవుని నీవు నిందించకూడదు. ఏం చేయకూడదంట? దేవుడిని నువ్వు నిందించకూడదు. దేవుడు ఏం చేశాడండి అనకూడదు. రాజ్యాంగం అది, ధర్మశాస్త్రం అది. ప్రియులరా, 33వ అధ్యాయము 19వ వచనం, కరుణించు వారిని కరుణిస్తాను అని చెప్పి రాస్తా ఉన్నాడు. చదవండి 33:19. ఎవరిని కరుణించాలో, ఎవరిని కనికరం చూపాలో
వారి మీద నా కనికరాన్ని చూపిస్తానండి. ఏమండి మేము చర్చికి వెళ్తున్నాం కానీ మా మీద కనికరం లేదు దేవుడికి, పాస్టర్ గారికి కూడా లేదండి. దేవుడు అయితే చెప్తున్నాడు, ఎవరిని కనికరించాలో వారిని మాత్రమే కనికరిస్తాను, అందరినీ కాదు. సర్వసంపదలు గుప్తమై ఉన్నాయని బైబిల్ రాస్తూ ఉంది. కాబట్టి యేసయ్యా నీ దగ్గరకు వచ్చాను, మా ఇంట్లో డబ్బులు లేవు, నాకు నగలు లేవు, గాజులు లేవు, ఉంగరాలు లేవు, మా ఆయనకి ఆభరణాలు లేవు, బ్రాస్లెట్ లేదు, అడగొచ్చా? ఆయన దగ్గర ఉన్నాయి కదా, సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయి కదా. ఆయన దరిద్రుడై వచ్చాడు. కొరింథీ పత్రికలో అంటాడు, ఆయన దీనుడుగా దరిద్రుడుగా వచ్చి మనలను ధనవంతులను చేయాలని వచ్చాడని చెప్పి రాసింది కదా అయ్యగారు. మరి మాకు ఇవ్వడా? పోనీ మీరు ఇస్తారా? అలా ఇచ్చి నడిపించిందే ఆర్సీఎం సంఘం. వాళ్ళే డబ్బులు ఇచ్చి, వాళ్ళే ఇళ్ళు ఇచ్చి, వాళ్ళే గృహాలు కట్టి, వీళ్ళంతా మా వాళ్ళు. మీరు గ్రామాల్లోకి వెళితే అర్థమవుతుంది. వీళ్ళంతా ఎవరంటే ఆ గ్రూప్. అది మా ఫాదర్ గారు ఇచ్చారండి, మేము అక్కడికి వెళతామండి. అదొక గ్రూపును తయారు చేశారు. గ్రూపులు వచ్చేసాయి. కానీ బైబిల్లో పాత నిబంధనలో గ్రూపులు లేవు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి గ్రూపులు వచ్చాయి. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి ఆజ్ఞలు కట్టలతో పాటుగా దైవభక్తి కూడా కనపడుద్ది ఈ ధర్మశాస్త్రంలో. ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, దైవభక్తి కూడా రాశాడు. చూడండి, లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం ఎలాగ ఉండాలని కోరుతున్నాడు? నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధుడు. దైవభక్తిని గురించి కూడా రాశాడు. మన రాజ్యాంగంలో దైవభక్తి లేదు, కానీ ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వారి యొక్క మతాన్ని అనుసరించవచ్చు, దాన్ని ప్రేమించవచ్చు అని 120వ ఆర్టికల్లో రాశారు. ప్రియులారా, ఇక్కడ మాటను మీరు గమనించండి. లేవికాండములో 27వ అధ్యాయము 30వ వచనములో దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని కూడా రాశాడు. నేను చల్లాపల్లి అనేటువంటి ఒక ఊరు వెళ్ళాను. మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మీటింగ్ జరుగుతూ ఉంటే నాకు 2 రోజులు వాక్యం చెప్పడానికి ఇచ్చారు. 2 రోజులు అక్కడే ఉంటాం. ప్రియులారా, మరి నాకు ఒక చిన్న గది ఇచ్చారు. సరే, నేను గమనిస్తూ ఉన్నాను. పాస్టర్ గారు తెల్లవారుజామున 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, ఆ ప్రార్థనకి అనేక మంది వచ్చేవాళ్ళు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. దేవుడి యొక్క కృప. ప్రతి ఒక్కరూ కూడా ధాన్యము, కందిపప్పు, మినపప్పు, కారము, చింతపండు, అసలు ఏదైతే అది మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అనేకులకు భోజనాలు పెడతా ఉన్నారు. కాబట్టి నా వంతు భాగం అని వాడు 100 గ్రాములే తెచ్చాడా, 200 గ్రాములు, చింతపండు తెచ్చిందంతా ఒక చోట, బియ్యం తెచ్చిందంతా ఒక చోట, కందిపప్పు అంతా ఒక చోట, అన్నీ కలిపేసే ఉండేవాళ్ళు. ప్రియులరా, నిజంగా పరిచర్య చాలా గొప్ప. సరే, నేనున్న 2 రోజుల్లో ఒక ఆమె అయ్యగారు వచ్చారని ఉన్నారని చెప్పేసి అయ్యగారులు శనక్కాయలు వండుకొచ్చింది. వాళ్ళ చేలో బండి అంటే దేవునికి ఇస్తుంది. ఇంకొక ఆమె రేపు కూడా తీసుకొచ్చింది. తినండి అయ్యగారు అంటున్నాడు. ఏంటండి అక్కడే అంటే విశ్వాసులు తెచ్చారండి. ఈరోజు నీ విశ్వాసం ఎంత? ఈరోజు నీ ప్రేమ ఎంత? దశంభాగం ఇవ్వడానికే కన్నా కష్టం. అంటే మనం ఇవ్వకుండా వర్ధిల్లాలని చూస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, భూధాన్యములలోనే, చదవండి, వృక్ష ఫలములలోనే. ఎవరిది? దేవుడిది. పాస్టర్ గారికి ఇస్తున్నాను అనుకుంటున్నావా? తప్పది. నీ ఉద్దేశం అంతా కూడా ఎలా ఉండాలంటే దేవుడికి ఇచ్చా నేను. ఒక ఆమె నాకు బియ్యం ఇచ్చింది, కట్ట బియ్యం ఇచ్చింది. అమ్మ, నాకెందుకు తల్లి, నేను ఎక్కడ మోసుకెళ్తానులే ఈ బియ్యం అని చెప్పేసి అంటే, అయ్యగారు అలా అనవాకండి అయ్యా, మాకు ఆశీర్వాదం వద్దాను. అమ్మ, బియ్యం ఇస్తే ఆశీర్వాదం వస్తుందని చెప్పలేదులే, కానీ
దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో మీ సేవకుడికి ఇవ్వండి, నాకెందుకులే అన్నా. లేదయ్య గారు మీకే ఇవ్వాలనిపించింది నాకు అందా. అలా కూడా ఉంటుందా ప్రేమ? నాకు తెలియదు. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒక ఆమె అడుగుతుంది, మా ఇంట్లో ప్రార్థన పెడతారు. అమ్మ నేను పెట్టకూడదు తల్లి, మీ సేవకుడి ద్వారా పెట్టించుకోండి అన్నా. అంటే ఏంటి అర్థం? అక్కడ సేవకుడు బలంగా నడిపించట్లేదని అర్థం. వాక్యానికి ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు. ప్రియులరా, ధర్మశాస్త్రానికి ఇంప్రెస్ అవ్వాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం. 12వ అధ్యాయం 32వ వచనంలో ప్రతి ఆజ్ఞను కూడా అనుసరించి చేయాలి. ఇదొక ఆజ్ఞ అని చెప్తున్నటువంటి ఆజ్ఞ. 18వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆ జనముల హేయకృత్యములు. నువ్వు హిందువుల మధ్యకి వచ్చావు, ముస్లిమ్స్ మధ్యకి వచ్చావు, జైన్ మధ్యకి వచ్చావు, ఇల్లు దొరికిందని వచ్చావు, నాకు అనవసరం. వాళ్ళ హేయకృత్యాల్లో నువ్వు గనక పాలు పంపులు పొందితే నీవు క్రైస్తవుడివి కాదు చెప్తున్నాడు దేవుడు ధర్మశాస్త్రంలో. వాళ్ళ హేయకృత్యములు నీవు చేయకూడదు. వాళ్ళ మధ్య నివసించవచ్చు అని అంటల్లా. కనాను ఎవరిది? 6 జాతుల వాళ్ళది. 6 జాతుల వాళ్ళది కనాను. పెరిజీలు, హివీలు వీళ్ళందరూ ఉంటారు అక్కడ. అలాంటి దేశానికి పంపిస్తున్నారు. కాబట్టి నీవు వాళ్ళ హేయకృత్యాలు చేయబాకు, జాగ్రత్త. మంచి దేశం అది. మరి ఆ యొక్క బావులు తవ్వింది ఎవరు? ఆ తోటలు వేసింది ఎవరు? ఆ పంటలు పండించింది ఎవరు? అంతా వాళ్ళే. అవన్నీ వీళ్ళకి ఇచ్చేశాడు, వీళ్ళేమి చేయకుండానే. కానీ వాళ్ళ హేయకృత్యం నువ్వు చేయకూడదు. కానీ చేశారు. వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడికి కోపం వచ్చింది. దేవుని యొక్క ప్రేమలో 33వ అధ్యాయము 25వ వచనం. 33:25. నీకు విశ్రాంతినిస్తానన్నాడు దేవుడు. 33వ అధ్యాయం. ఏంటంట? నువ్వు బ్రతుకు దినాల్లో ఈ ధర్మశాస్త్రాన్ని కనుక అనుసరించి నడిస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది, లేకపోతే నెమ్మది ఉండదు. దేవుని యొక్క ప్రేమలో ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరు పుట్టారంటండి? ధర్మశాస్త్రం అనేది చెప్పేవాళ్ళు లేని పుట్టారా? మీ ఇంట్లో కూడా దేవుణ్ణి ఎరగని వారిగా మీరు పెంచుతున్నారా మీ పిల్లల్ని? దేవుడు కట్టడలు, దేవుడు ఆజ్ఞలు చెప్పకుండానే పెంచితే ఎవరు తయారవుతారు? ఇప్పుడు దేవుణ్ణి ఎరగని ప్రజలు తయారవుతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పరు. ధర్మశాస్త్రం వివరించేవాళ్ళు లేరు. ప్రియులారా, కీర్తన గ్రంథము 44వ సంకీర్తన 17వ చరణం. నిబంధనలను కనుక మీరితే, అంటే దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని మీరితే అది ద్రోహము అన్నాడు దేవుడు. ఏమిటంటే అది ద్రోహం అంట. చదువు. కాబట్టి నిబంధనలు మీరితే ద్రోహులైపోతారు. ధర్మశాస్త్రాన్ని మీరితే ద్రోహులైపోతారు. రాజ్యాంగాన్ని మీరితే ద్రోహులై జైల్లో పెడతారు. రాజ్యాంగ విరుద్ధము అంటారు దాన్ని, ధర్మశాస్త్ర విరుద్ధము అని అంటాడు దేవుడు. ప్రియులరా, ఆలోచన చేయండి. అయితే ధర్మశాస్త్రానికి కొన్ని సవరణలు తీసుకొచ్చారు యేసు ప్రభువారు. దేవుని యొక్క ప్రేమలో ఏమేమి తీసుకొచ్చారు? సున్నతి కార్యక్రమాన్ని తీసేశాడు, పండగల కార్యక్రమాన్ని తీసేశాడు, పాప పరిహారార్థ బలులు తీసేశాడు. అండ్ పండగలు ఫలానా రోజు చేయాలనేది లేదు. ప్రతిరోజు పండగ క్రైస్తవుడికి నిజంగా. ఏమంటే ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుతున్నాను, ప్రభువునందు ఆనందించండి అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువారు వ్రాయించారు. దేవుని యొక్క ప్రేమలో దేవుని ధర్మశాస్త్ర ప్రకారము నడిచి
దేవునికి ఇష్టంగా బతకాలని లేదా మరి సిలువ వైపు చూడాలనేటువంటి కాన్సెప్ట్ దేవుడు నూతన నిబంధనలో ఇచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్పిందే బల్లారాధన క్రమం. దేవుని ప్రేమలో 143వ సంకీర్తన 2వ చరణం, సజీవులలో ఎవరు కూడా ఏమండి నీతిమంతులు కారు అని రాశాడు. 143 2వ చరణం. సజీవుల్లో ఒక్కడు కూడా నీతిమంతుడు కనపట్టలేదు, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకునేవాడు కనపట్టలేదు. తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, 5వ అధ్యాయము 9వ వచనం. రక్షణ కొరకు మనము నియమించబడ్డాం ప్రియులారా. ఎందుకు మనల్ని పుట్టించాడు అని నూతన నిబంధన అయితే చెప్తోంది, రక్షణ పొందటానికి. మరి మీ ఇంటి వారంతా రక్షణ పొందారా అంటే ఆజ్ఞను ఏం చేసినట్టు? పాటించలేదు. ఆజ్ఞను పాటించకపోతే ద్రోహం. కాబట్టి బైబిల్ అయితే చెప్తుంది మన అందరిని ఎందుకు పుట్టించాడంటే రక్షణ పొందుటకే. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వింటే దేవుని ప్రేమించిన ప్రియులారా వాళ్ళు ఆయన ప్రజలవుతారు. 11వ అధ్యాయము 4వ వచనం. ఎప్పుడు ఆయన జనంగా మారుతాం మనం? ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్నప్పుడు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇర్మియా ద్వారా. నా జనులు నేను యేసు బిడ్డను అంటే కుదరదు. ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని పాటించి నడవాలి. ఆ పాటించకుండా నేను చర్చికి వెళ్తానండి, రక్షణ పొందానండి, బాప్తిజం తీసుకున్నానండి, బలలో పాల్గొంటానండి, ఆదివారం చర్చికి వెళ్తానండి, ఇవి కుదరవు దేవుడికి. ఆయన ధర్మశాస్త్ర ప్రకారము ఆయన ఆజ్ఞలు నీవు పాటించి నడిస్తేనే ఆయన జనులు అవుతారు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. నువ్వు ఈ భూమి మీద సంపాదించుకున్నదంతా కూడా వేస్ట్ అయిపోద్దంట. ఎవరికి వేస్తారంట? గబ్బిలాలకు వేస్తారంట. ఏంటి? వెండి బంగారాలు గబ్బిలాలకు వేస్తారంట. గబ్బిలాలు తింటాయా? గబ్బిలం అంటే అర్థం ఏంటి? వాసన కొట్టేటువంటి ఒక పక్షి. గబ్బిలం ఒక పక్షి. ఎంత గబ్బు కొట్టుతుందంటే భరించలేము ఆ గబ్బు. ప్రియులారా, అలాంటి గబ్బు కొట్టేదానికంట ఈ బంగారం కూడా పనికిరాదు, ఈ వెండి కూడా పనికిరాదని బారేస్తారండి. మరి భూమి మీద ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా నడిచినటువంటి నీకు కష్టం వచ్చినప్పుడు ఈ పని చేస్తావు. దేవుని యొక్క ఆ ప్రేమలో దేవుడు చెప్తా ఉన్నాడు. లూకాసు సువార్త 21వ అధ్యాయము 31 నుంచి 36 దాకా దేవుడు ప్రార్థన చేశాడు. 108వ సంకీర్తనలో దేవుని యొక్క ప్రేమలో ఆయన చేసిన ఉపకారాలన్నీ కూడా రాశారు. లూకాసు సువార్త 22:20 చదివి ముగిద్దాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 20వ వచనములో పాత నిబంధనకు బదులుగా ఏంటిది? కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని లోపాలను తీసేసి కొత్త నిబంధనని ప్రవేశపెట్టారు. ఏమంటే పాత నిబంధనలో లోపాలు ఉన్నాయంటే అవి అనుసరించకపోయినా పర్వాలేదు, సున్నతి చేసుకోకపోయినా పర్వాలేదు,
అక్కడ గుండ్లు గీయించుకోవడం కూడా ఉంది. తెలుసా మీకు పాత నిబంధనలో? తల వెంట్రుకలు ఇవ్వటం కూడా ఉంది. అపోస్తలుడైన పౌలు క్రేంకేయులోకి వెళ్ళినప్పుడు మరి నాయన మరి మొక్కుబడి చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, నువ్వు ధర్మశాస్త్రానికి లోబడి లేవని చెప్పేసి అనుకుంటున్నారు, కాబట్టి ఆ మొక్కుబడి చెల్లించి నువ్వు నేను ధర్మశాస్త్రానికి కూడా లోబడిన వాడిని నేను రుజువు చేసుకోయ్యా అని అడిగారు. ఆయన కూడా తలనీలాలు ఇచ్చినట్టుగా రాయబడింది బైబిల్లో. పాత నిబంధనలు ఉన్నాయి. ఏమంటే హిందువులు చేస్తున్నారంటే చేస్తున్నారు, బైబిల్ ప్రకారమే ఇవన్నీ కూడా. పుట్టిన దినాలు చేసుకుంటున్నారు బైబిల్ ప్రకారమే. పాలు విడిచిన దినము, దాన్నే మీరు 6 నెలలకి చేసేదాన్ని ఏమంటారు? అన్నప్రాసన. బైబిల్లో అబ్రహాము కొడుకుకి మరి పాలు విడిచిన తర్వాత విందు చేయించాడు. చాలా ఉన్నాయి బైబిల్లో. అలాగే మొదటి ముద్ద దేవుడికి ఇవ్వమని రాశాడు, ఇస్తున్నారు కొంతమంది ఇవ్వకుండా మొదటి ముద్ద కూడా తినేసేవాళ్ళు ఉన్నారు. కనీసం పిల్లికి కూడా బెచ్చం పెట్టరు. ఆ ముద్ద పక్కన పెట్టిన ముద్ద ఏ కుక్కకో ఏ కోడికో అని వేయచ్చుగా, వేయం. అసలు పక్కనే పెట్టం మేము, మొత్తం తినాల్సిందే. దేన్ని పాటిస్తున్నా? పరాన్న జీవులు అంటారు. చీమలకి ఆహారం ఎవరు పెడతారండి? కుక్కలకి పక్షులకి ఎవరు పెడతారు ఆహారం? అయ్యే ఎత్తుక్కుంటూ ఉంటాయి కదా. కానీ అదే నువ్వు పెడితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీకు ఇచ్చినటువంటి కొంత ఆహారంలో నుంచి కొంత బీదలకు పెట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు చేస్తావా? ధర్మశాస్త్రాన్ని పాటిస్తావా? దేవుడి రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తావా? తీర్మానం చేసుకో. చేస్తానయ్యా, వర్ధిల్లుతానయ్యా, హెచ్చించబడతానయ్యా, నీ కృపలో భద్రపరచబడతానయ్యా, నెమ్మది కలిగిన జీవితం అనుభవిస్తాను, విశ్రాంతి కలిగిన జీవితం అనుభవిస్తాను అని అంటావా? అంటే దేవుడి ఆజ్ఞలు పాటించు, ధర్మశాస్త్రాన్ని అనుసరించు, కొత్త నిబంధనని అనుసరించు, రాజ్యాంగాన్ని అనుసరించు. దేవుడు కృప నీకు నీ కుటుంబానికి తోడై ఉండును గాక.